పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి, మాది ధర్మవరం. భగవద్గీత కార్యక్రమంలో ఈరోజు మనం జ్ఞానయోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం. జ్ఞానయోగంలో జ్ఞానయోగం అంటే ఏమి అని చెప్తున్నాడు, ఎప్పుడు వచ్చింది జ్ఞానయోగం, ఎప్పుడు పుట్టింది అనే విషయం నుంచి భగవానుడు తీసుకొస్తున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిచ్వాకవే బ్రవేత్ అంటాడు. ఓ అర్జున, ఈ నిత్య సత్యమైన ఈ యోగమును నేను పూర్వము సూర్యునికి తెలిపి ఇంటిని. ఆ సూర్యుడు తన కుమారుడైనటువంటి మనవస్వతకు మనువుకు బోధించను, అతడు తన కుమారుడైన ఇక్ష్వాకునికి ఉపదేశించను అంటాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిచ్వాకవే బ్రవీత్ అంటాడు. అంటే నిత్య సత్యమైన ఈ యోగమును మొదట నేను సూర్యునికి ఉపదేశించి తిని, తర్వాత సూర్యునికి ఉపదేశించిన ఆ సూర్యుడు తన కుమారుడైనటువంటి మనవస్వత మనువుకు ఉపదేశించను, అతడు తన కుమారుడైన ఇక్ష్వాకునికి బోధించను. ఇలా పరంపరాగతంగా రాజులకు ఆ యోగాన్ని బోధించాడు. ఎందుకు రాజులకే బోధించాల్సి వచ్చింది అంటే, రాజుల చేతిలో వాళ్ళకు క్షాత్రము ఉంటుంది, శక్తి ఉంటుంది, మిగతా వాళ్ళు బలహీనులు కాబట్టి దాన్ని విస్తృతం చేయలేరు, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోలేరు. ఒక రాజుకి ఈ జ్ఞానం పడితే ఆటోమేటిక్గా అది ఎంతో విస్తరిస్తుంది. ఆ విస్తరింపజేసే వాళ్ళే సమర్థులు. కానీ ధర్మబద్ధమైనటువంటి ధర్మాన్ని విస్తరింపజేయాలంటే ధర్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళకే సాధ్యం. పూర్వం చక్రవర్తులంతా ధర్మబుద్ధితో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉపదేశించాడు. అది మహాయోగులు, వాళ్ళు యోగులు, తర్వాత క్షత్రియులు. ఆ యోగత్వంతో వాళ్ళు అంత అద్భుతంగా దాన్ని రాణింపజేస్తారనే ఉద్దేశంతో అక్కడ ఫస్ట్ నేను సూర్యునికి తెలిపి తిని అంటాడు. సూర్యభగవానికి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. తర్వాత మనవస్వత మనవుకు బోధించను. సూర్యుడు కుమారుడు మనవస్వత మనవు ఆయనకు బోధించినాడు. ఆయన తన కుమారుడైన ఇక్ష్వాకునికి ఉపదేశించను. ఇలా పరంపరాగతంగా ఈ యొక్క జ్ఞానము కొనసాగుతూ వచ్చింది. అయితే కాలాంతరంలో ఇక్కడ రాజుల్లో అధర్మము ప్రబలి దాన్ని మర్చిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళా దాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు ఏదో నువ్వు వచ్చినావు కదా అని చెప్పి ఇప్పుడు నీకు కొత్తగా చెప్పడం లేదు, ఇది ఎప్పుడో సూర్యభగవానికి నేను బోధించినాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు, సూర్యుని జన్మ అతి ప్రాచీనమైనది. ఇప్పుడు వచ్చిండే సూర్యుడు ఇప్పుడు పుట్టినట్లు లేడు. కల్పాంతమనందు జరిగినది అతి ప్రాచీనమైనది, తర్వాత కల్పాంతమనందు జరిగినది అతి ప్రాచీనమైనది. దీనిని నీవు సూర్యునికి ఉపదేశించుట ఎట్లు పొసగును, దీనిని నేను విశ్వసించుట ఎట్లు, దీన్ని ఎట్లా నమ్మల్ల నేను? నువ్వు నిన్న కనపడతాడావు, 80 ఏళ్ళ కిందట పుట్టినట్టు కనపడతాడావు. ఈ యుద్ధం వచ్చేప్పటికి 80 ఏళ్ళు ఉంటాయేమో కృష్ణునికి, 80 ఏళ్ళు. ఆయనేమో ఎప్పటి నుంటినే ఉండే కల్పాంతంలోనే వచ్చినాడు. సూర్యుని జన్మ కల్పాంతంలో జరిగినది, అతి ప్రాచీనమైనది, ఎప్పటి నుంచినో ఉండేవాడు. అటువంటి వానికి నువ్వెట్లా బోధించడము ఇది కుదురుతుంది? ఇది కుదిరే పనేనా? దీన్ని నేను ఎట్లా నమ్మల్లా అని అడిగాడు. ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుందేమో అని, భగవానికి డౌట్ వచ్చిందేమో అందుకే అడిగాడు. అడిగిన తర్వాత అప్పుడు చెప్పాడు ఆయన, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేది సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, నీకును నాకును కూడా ఎన్నో జన్మలు గడిచినవి. నా పూర్వజన్మల గూర్చిన జ్ఞానము నాకు పూర్తిగా గలదు, నీకు వాటిని గూర్చి ఏమీ తెలియదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, నీకును నాకును కూడా ఎన్నో జన్మలు గడిచినవి, అయితే నా పూర్వజన్మల జ్ఞానం గూర్చి నాకు పూర్తిగా గలదు, నీకు వాటిని గూర్చి ఏమీ తెలియదు. నీకు పూర్వజన్మ జ్ఞానం లేదు, నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి నేను సూర్యునికి తెలిపినాను అని నేను ఎంత క్లారిటీగా చెప్తున్నాను అంటే, నాకు ఆ జన్మ గురించిన జ్ఞానం నాకు పూర్తి ఉంది. ఏ టు జెడ్ నాకు స్మృతిలోనే ఉంటుంది. ఎందుకంటే నా జ్ఞానాన్ని అజ్ఞాన ఆవరణ ఆవహించలేదు, నీకు అజ్ఞాన ఆవరణ ఆవహిస్తుంది. కాబట్టి అజ్ఞాన ఆవరణ వల్ల నువ్వు విస్మృతి పడతావు, నాకు స్మృతిలోనే ఉంటుంది. ఎందుకంటే నేనెప్పుడు జ్ఞానావరణలోనే ఉంటా. ఆ అజ్ఞాన ఆవరణ అనేది నాకు పనిచేయదు, నా మాయ పనిచేయదు. కాబట్టి నాకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి ఆ సూర్యునికి బోధించిండేది అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను అర్జున. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున,
నీకును నాకును కూడా ఎన్నో జన్మలు గడిచినవి. నా పూర్వజన్మల గురించిన జ్ఞానము నాకు పూర్తిగా గలదు, కానీ నీకు వాటిని గూర్చి ఏమీ తెలియదు. ఎందుకు పూర్వజన్మ జ్ఞానం పోతుందంటే, మనిషి ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరం నేను అని ఎప్పుడైతే మనస్సుతోనూ శరీరంతోనూ ఏకమవుతాడో చనిపోయే ముందు భయం కూడా అని కలుగుతుంది. ఆ బుద్ధికి విధ్వంసం జరుగుతుంది. బుద్ధి తన స్మృతిని కోల్పోతుంది. భయం వల్ల చనిపోయినప్పుడు ఆ భయం కలిగితే ఆ భయం వల్ల నువ్వు ఆ జన్మలో ఉండేదంతా నీకు తిరిగి జ్ఞాపకం రాదు. కాబట్టి ఎవడైతే మహాయోగులు ఇప్పుడు ముందు జన్మల్లో జరిగినట్టు కూడా చెప్తారంటే కారణం ఏమంటే వాళ్ళు ధీరులు కాబట్టి శరీరాన్ని వదిలేటప్పుడు కూడా ఇది శరీరమే, ఇది మనస్సే, ఇది బుద్ధే అని దీనిగా చూస్తూ శరీరాన్ని వదులుతారు. కాబట్టి అటువంటి వాళ్ళకు అన్ని జన్మల జ్ఞానాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మనం కొందరిని అంటారు పూర్వజన్మ జ్ఞానం ఎట్లొస్తుంది అని. ఖచ్చితంగా ఆ టైంలో చావు టైంలో భయం లేకుండా ఎవడైతే ప్రాణాన్ని వదులుతాడో వాడికి ఆ జ్ఞానం ఉండే అవకాశం, ఆ స్మృతి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బహూనీమే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప. ఓ పార్థ నత్వం వేత్తి పరంతప. ఓ అర్జున, నీకును నాకును ఎన్నో జన్మలు గడిచినవి. నా పూర్వజన్మల గురించిన జ్ఞానం నాకు పూర్తిగా గలదు, నీకు వాటిని గూర్చి ఏమీ తెలియదు అని చెప్పి, అందులో నాకు పుట్టుక చావు ఉంటే కదా నేను పరమాత్మని కదా, నాకు ఎప్పుడు నిరంతరము స్మృతిలోనే ఉంటా. నేను ఆత్మను, నాకు చావు లేదు పుట్టుక లేదని నాకు బాగా తెలుసు. నేను పుట్టను సావుని, శరీరానికి వచ్చినప్పుడు పుట్టినాను అనుకోను, తర్వాత శరీరం వదిలినప్పుడు సచ్చినాను అనుకోను. ఎందుకు అనుకోను? మాయ నన్ను ఆవరించలేదు. కాబట్టి మాయ ఆవరించినటువంటి వాడు మాత్రమే శరీరం వస్తే వచ్చినాననుకుంటాడు, శరీరం పోతే పోయినాననుకుంటాడు. ఆత్మ వచ్చేది కాదు, పోయేది కాదు. దీనికి ఈ జ్ఞానము, ఈ ఎరుక ఎప్పుడైతే మానవునికి కలుగుతుందో చావు పుట్టుకు లేవు అని చెప్పి, నాకు చావు లేదు పుట్టుక లేదు అర్జున. అజోపి సన్నవి ఆత్మ భూతనాం ఈశ్వరూపి సన్ ప్రకృతిం స్వామిదిష్టాయ సంభవాం ఆత్మమాయయా. నేను పుట్టుకలేని వాడును, నాశరహితుడును, భూతకోటికి ప్రభువును అయినను నా ప్రకృతిని నా వశమందించుకొని మాయా ప్రభావంలో ఆవిర్భవించుతున్నాను. పుట్టినట్టు మీకు కనపడతాండ కానీ నువ్వు వాస్తవంగా పుట్టినాననేది లేనే లేదు, నాకు సచ్చేదనేది కూడా లేదు. ఎందుకంటే నేను నిత్యుడు, నువ్వు నిత్యుడివే. అయితే నీకు అజ్ఞానావరణ కమ్మింది కాబట్టి నువ్వు అనిత్యమే నిజం అనుకుంటున్నావు కాబట్టి నీకు జ్ఞాపకాలు ఉండవు. కాబట్టి నేను చావు లేదు అనే స్పష్టత నా దగ్గర క్లారిటీ ఉంది. అందుకోసమే అజోపి సన్నవి ఆత్మ భూతనాం ఈశ్వరూపి సన్ ప్రకృతిం స్వామిదిష్టాయ సంభవాం ఆత్మమాయయా. నేను పుట్టుకలేని వాడను, నాశరహితుడును, భూతకోటికి ప్రభువును, నా ప్రకృతిని నా వశమందించుకొని మాయా ప్రభావంలో ఆవిర్భవించుతున్నాను. నా మాయ కూడా నా మాట వింటుంది, నేను చెప్పినట్టు వింటుంది. దాని ప్రకారం ఈ భూమి మీదకి రావాలంటే మాయతో అవసరం ఉంటుంది, దాన్ని వాడుకుంటా. అంతేగాని నాకు చావు లేదు పుట్టుక లేదు. నేను పుట్టుకలేని వాడను, నాశరహితుడను, భూతకోటికి ప్రభువును, అంతటా నేనే నిండి ఉండా. కాబట్టి నాకు అజ్ఞానావరణ లేదు అని చెప్పకనే చెప్తున్నాడు భగవానుడు. అయితే సందర్భం వచ్చినప్పుడు మానవ శరీరంలోకి వస్తుంటా, తర్వాత మానవ శరీరాన్ని తీసుకుంటుంటా, వదిలేస్తుంటా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగునో అధర్మము పెచ్చురులునో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొందును. నన్ను ఎవడు సృష్టించేవాళ్ళు లేడు, నేనే నన్ను ఒక శరీరాన్ని సృష్టించుకొని ఈ శరీరంలోకి వస్తా. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. శిష్టరచన కొరకు, దుష్ట శిక్షణ కొరకు, ధర్మ పరిరక్షణ కొరకు యుగ యుగమునందు అవతారం దాల్చుతున్నాను. సందర్భానుసారంగా అది బ్యాలెన్స్, సృష్టి బ్యాలెన్స్ తప్పుతుంది. ఎప్పుడంటే అప్పుడు రాడు. సృష్టి బ్యాలెన్స్లో ఈ నెగిటివ్ ఎంతో పాజిటివ్ అంతే, రెండు సమానంగా ఉండాల్సిందే సృష్టికి. ఒక పాజిటివే తరం కాదు, ఒక నెగిటివే తరం కాదు. నెగిటివ్ ఎక్కువైతే ప్రమాదం, పాజిటివ్ ఎక్కువైనా బ్యాలెన్స్ తప్పుతుంది. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ సమానంగా ఉండాలి. ఈ నెగిటివ్ ఎప్పుడైతే ప్రబలిపోతుందో, ఆ యొక్క స్థితి తగ్గిపోతుందో అప్పుడు భగవంతుడే సాక్షాత్తుగా జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు పెద్ద రోడ్డు ఉందనుకో, ట్రంక్ రోడ్డు,
ఇటు నుంచి ఢిల్లీ హైవే రోడ్డు ఉందనుకో, హైవే రోడ్లో మన ఊర్లలో రోడ్లు అయితే ఏదైనా రిపేర్ వస్తే మనమే సొంతంగా చేసుకుంటాం. హైవే రోడ్లు రిపేర్ వస్తే మనం జోక్యం చేసుకోం. ఎవరు దిగిరాల్లా? పూర్తి ప్రభుత్వమే దిగిరాల. ప్రభుత్వమే దిగొచ్చి దాన్ని సరిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సృష్టి బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆ బ్యాలెన్స్ని నిలబెట్టడానికి సాక్షాత్తు భగవంతుడే ఆ నిర్గుణ స్వరూపమైనటు పరమాత్మే ఈ సగుణ రూపంతో, అంటే ఏదో ఒక శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి దాన్ని సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి అర్జున, నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగునో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొందును. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శిష్టరచన కొరకు, దుష్ట శిక్షణ కొరకు, ధర్మ పరిరక్షణ కొరకు నేను యుగ యుగమనందు అవతారము దాల్చుచున్నాను. శిష్టరచన, దుష్ట శిక్షణ. దుష్టులు శిష్టులు అని రెండు రకాలుగా చెప్పాడు. శిష్టరచన అంటే ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళంతా శిష్టులు, తర్వాత అధర్మ మార్గంలో వేయ వాళ్ళంతా దుష్టులు. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ తప్పినప్పుడు నేను ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాను యుగ యుగములోను. అంటే యుగ యుగమున అంటాడు, ఎప్పుడు అనే చెప్పడు, యుగ యుగమునందు అవతరించుచున్నాను అని చెప్పి ఈ మామూలు జనాలను కూడా ఎలా సృష్టిస్తానంటే వాళ్ళ గుణాలు అర్జునుడు అడుగుతారు, స్వామి నీకు పక్షపాతం ఎందుకు? ఒకరికైతే మంచి జన్మిస్తావు, ఒకరికైతే చెడు జన్మిస్తావు, ఎందుకు ఇది ఎలా జరుగుతుంది? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమపి మాం తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం అంటాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః విద్య కర్తారమపి మాం తస్య కర్తారం అవ్యయం అంటాడు. అంటే ఓ అర్జున, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రవర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించింది. ఈ సృష్టి కార్యక్రమం నేనే కారణమైనా అయితే నాకు దీనితో ఎలాంటి సంబంధం, పరమేశ్వరుడును భగవంతునైనటువంటి నాకు ఈ కర్మలతో ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే నేను వాటిల్లో ఇరుక్కోను. మాయకు లోబడిన వాళ్ళకు మాత్రమే ఇవి ఉంటాయి. చేసే నేను ఏ కర్మ అయినా ఆ కర్మల్లో ఇరుక్కోకుండా కర్మలు చేస్తా. నేనే సృష్టించా. ఏది? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రవర్ణముల వారిని వారి గుణములను అనుసరించి, వారికి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించింది. ఈ సృష్టి కార్యక్రమం నేనే కర్తనైనను నన్ను అకర్తనగా తెలుసుకొనుము. నేను దానికి ఏమి అంటుకోను. ఇంత సృష్టి చేసినా ఆ సృష్టి కార్యంలో నాకు వచ్చే కీడు లేదు, నాకు వచ్చే మేలు లేదు. ఎక్కడ ఇరుక్కోను. ఎందుకంటే ఆసక్తితో చేయను. నేను ఆ కర్మలపైన ఆసక్తితో చేసేది కాదు. అక్కడ అవసరమైంది చేస్తుంటా. ఆసక్తి నాకు ఉండదు కాబట్టి నాకు ఈ యొక్క కర్మ ఫలితాలు నాకు ఉండవు అని చెప్తున్నాడు. వాళ్ళ గుణకర్మలను అనుసరించి ఎవడు ఏ గుణంలో ఉంటాడో దాన్ని బట్టే వానికి శరీరాన్ని ప్రసాదిస్తా. ఆ భావాలను బట్టే వాడికి అది ప్రాప్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని గురించి నువ్వు చింతించాల్సిన అవసరము లేదు అని చెప్పి, తర్వాత యజ్ఞకర్మల ద్వారా మానవుడనేవాడు ఈ జ్ఞానయజ్ఞము, తపోయజ్ఞము, స్వాధ్యాయజ్ఞము, తర్వాత ద్రవ్యయజ్ఞో తపోయజ్ఞో జ్ఞానయజ్ఞ తతాపర స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ చేతయ సంసితవ్రతా అంటాడు. ద్రవ్యయజ్ఞం కొందరు దానం చేస్తారు, దానం చేసి ఫలితాన్ని ఆశించరు. వాళ్ళు కూడా ముక్తిని పొందే అవకాశం ఉంటుంది. లేదు కోరితే దాని ఫలితము ఉంటుంది. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ కొందరు తపస్సులు చేస్తారు. ఏది? శారీరక, వాచిక, మానసిక. ఈ మూడు కర్మల ద్వారా వాళ్ళు యజ్ఞం చేస్తారు. ఫలితాన్ని ఆశిస్తే ఒకటి ఉంటుంది, ఫలితాన్ని ఆశించకపోతే ఒక ఫలితం ఉంటుంది. ఏదైనా ఫలితం వస్తుంది. స్వాధ్యాయ ధ్యాన యజ్ఞాచ కొందరు స్వాధ్యాయ యజ్ఞం చేస్తారు, కొందరు దాన్ని ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వెళ్తారు. కొందరు ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, కొందరు యోగయజ్ఞం చేస్తారు. ఏది? ఈ ప్రాణాయామాలు ఇవన్నీ చేసి యోగయజ్ఞము అంటారు.
ఆ యోగయజ్ఞం ద్వారా అపారంగా వాళ్ళు శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానం ఆ యజ్ఞం ద్వారా సర్వ పాపాలను నశింపజేసుకొని ఆ పాపవాసనలన్నీ చిత్తంలో నుంచి డిలీట్ చేసి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందుతారు. యోగయజ్ఞ, తపోయజ్ఞ, ధ్యానయజ్ఞ, జ్ఞానయజ్ఞ, సంసిత వ్రత అంటాడు. కాబట్టి ఈ యజ్ఞాల ద్వారా తను తాను ఉద్ధరించుకుంటాడు అని. తర్వాత ఈ ప్రాణాయామాలు ఉన్నాయే ఇవి మహత్తరమైనవి, దీని ద్వారా చాలా శుద్ధి చేసుకుంటాడు అంటాడు. ఎప్పుడైతే దీర్ఘ శ్వాసలు చిలుకుతాడో తన లోపల, ఆ చిలకడం వల్ల అపారమైన శుద్ధి జరిగే అవకాశం ఉంది. అందుకే దాని ద్వారా చిత్తశుద్ధి కలుగుతాడు. దాని ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఫలితం కోరితే బాహ్య ఫలితాలు కూడా వస్తాయి అని. అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథాపర ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ అపరేయ నేతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వేప్యేతో యజ్ఞవిధ యజ్ఞచ పితకల్మసాహ అంటాడు. ఈ 2 శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్పాడు భగవానుడు. అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథాపర ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ అపరేయ నేతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వేప్యేతో యజ్ఞవిధో యజ్ఞచ పితకల్మసహ. కొందరు ప్రాణవాయువునందున అపానవాయువులను, అపానవాయువునందు ప్రాణవాయువును హవనము చేయుదురు. ఇంకా కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణములందే నిలిపి హవనము చేయుదురు. ఈ యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ తమ పాపములను రూపుమాపుదురు అని చెప్తాడు ఇక్కడ. ఇన్ని పాప కర్మలు, ఎన్ని పాపవాసనలు ఉంటాయో అన్ని పాపములు కూడా వాళ్ళు శుద్ధి చేసుకుంటారు అర్జున. ఎన్ని మార్గాలు ఉన్నాయో, కేవలం ద్రవ్యాన్ని దానం చేసి శుద్ధి చేసుకునే వాళ్ళు ఉండారు, చిత్తంలో స్వాధ్యాయజ్ఞాలు చేసి శుద్ధి చేసుకునే వాళ్ళు ఉండారు, యోగయజ్ఞం చేసి శుద్ధి చేసుకునే వాళ్ళు ఉండారు. ఇక్కడ ఇన్ని రకాలుగా చెప్తూ వస్తున్నాడు. అదే అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథాపర ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ అపరేయ నేతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వేప్యేతో యజ్ఞవిధ యజ్ఞచ పితకల్మసహ. కొందరు అపానవాయువునందు ప్రాణవాయువులను, ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకా కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణములందే హవనము చేయుదురు. ఈ విధమైన యజ్ఞాలు ఆచరించేవాడు సర్వ పాపాల నుండి విడిపడతాడు అర్జున అని చెప్తాడు. ఈ యజ్ఞం ద్వారా సర్వ పాపాల నుంచి వాడు విడిపడి చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి ముందుకెళ్తాడు. కర్మణ్యా కర్మయ పశ్యత్ అకర్మణిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేసు సంయుక్త కృష్ణం కర్మకృత్. కర్మయందు అకర్మయందు కర్మను ఎవడు చూసినో వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు, వాడే మహాయోగి, వాడు సర్వకర్మలను ఆచరించిన వాడే. కర్మయందు అకర్మయందు కర్మను ఎవడు చూసినో వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు, వాడే మహాయోగి, సర్వకర్మలను ఆచరించిన వాడేవాడు. ఎందుకంటే అన్ని కర్మలు దాటొచ్చినటువంటి వాడు. కర్మయందు అకర్మయందు కర్మను 2 చూస్తాడు ఇక్కడ. ఆ కర్మల్లో తను కర్మ చేస్తున్నప్పుడు కూడా తను కర్మ చేస్తున్నాను అనుకోడు. నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, నేను వీటికి సాక్షిని అనే స్థితిలో ఉంటాడు. కర్మయందు కర్మ చేస్తుంటాడు కానీ కర్మల్లో అకర్మత్వంతోనే ఉంటాడు. కర్మ తాను చేస్తున్నాడు భ్రమించడు, భావించడు. కాబట్టి కర్మయందు అకర్మయందు కర్మను ఎట్లా చూస్తాడంటే తాను నిశ్చలుడైన నా ద్వారా ఇన్ని కర్మలు జరుగుతాడు. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినే సర్వ కార్యాలకు నేనే నిమిత్తమైన నాకు ఆ కర్మలు అంటావు అని. అలా చేస్తున్న ఆయన అంటించుకోడు, ఆసక్తి లేకుండా చేస్తాడు. అకర్మయందు కర్మ జరుగుతానే తెలుస్తుంది, అయితే ఆ కర్మలతో అంటుకోడు. అకర్మయందు నేనేమి చేయలేదు అయినా కర్మ జరుగుతుంది. కాబట్టి కర్మయందు అకర్మయందు కర్మను ఎవడు చూసినో వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు, వాడే మహాయోగి, వాడు సర్వకర్మలను ఆచరించిన వాడే. కాబట్టి వాడికి ఈ శుద్ధత్వము పోదు అని ఇక్కడ జ్ఞాని పరిస్థితుల్లో చెప్తున్నాడు. జ్ఞానం వచ్చిన తర్వాత అట్లుంటాడు. కర్మయందు అకర్మయందు కర్మను ఎవడు చూసినో వాడే మనుషుల్లో బుద్ధిమంతుడు, వాడే మహాయోగి అని చెప్తాడు. అని చెప్పి యస్య సర్వే సమారంభః కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అంటాడు. ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తాడు. యస్య సర్వే సమారంభః
కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధ. ఎవని కర్మలు కామ సంకల్పవర్జితములయుండునో, ఎవని కర్మలు జ్ఞానమనే నిప్పు చేత కాల్చబడినవో అట్టివానినే విఘ్నులు పండితుడందురు. విఘ్నులు అటువంటి వాన్నే పండితుడు అంటే ఏదో శాస్త్రాలు చదివి దాన్ని ఉపదేశించే వాళ్ళు కాదు పండితులు. యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాహ. ఎవని యొక్క కర్మలు కామ సంకల్పవర్జితములయుండును అంటే ఏ కోరిక ఉండదు, వాళ్ళకు కామ సంకల్పాలే ఉండవు. వాడు కర్మ చేస్తాడు, అయితే కోరికలతో చేయడు. ఎవడైతే కర్మ చేస్తూ కోరికలు లేకుండా ఉన్నాయంటే వాడికి జ్ఞానము ఉంది. ఆ జ్ఞానం ద్వారా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం, ఈ చిత్తంలో ఉన్నటువంటి వాసనలు డిలేట్ అయిపోయి కాలిపోతాయి. ఎవని యొక్క కర్మలు కామ సంకల్పవర్జితములయ్యుండునో, ఎవని యొక్క కర్మలు జ్ఞానాగ్ని చేత బాగా దగ్ధమనరింపబడి ఉండునో, బూడిదైపోయి ఉంటాయి. అట్టివానినే విఘ్నులు పండితుడందరూ అంటే పూర్తి సిద్ధశుద్ధి చేసేసుకుంటారు. అలా ఆసక్తి లేకుండా కర్మలపైన ఆసక్తి, ఫలాలపైన ఆసక్తి, కర్మ మాత్రం చేస్తారు కానీ ఫలితాలపైన ఆసక్తి లేకుండా ఎవడైతే కర్మ చేస్తాడో ఎవని యొక్క కర్మలు కామ సంకల్పవర్జితంలో ఉండునో, కామం అంటే కోరికలు, కోరికలు లేకుండా ఎవడైతే కర్మలు చేస్తాడో ఎవని యొక్క కర్మలు జ్ఞానాగ్ని చేత బాగా దగ్ధమనరింపబడి ఉండునో, పూర్ణ ఎరుకుతూ ఉంటాడు. కాబట్టి అన్ని కర్మలను వాడు ఫలితాన్ని ఎప్పుడు ఆశించాడో వాడికి అర్థమైంది. కాబట్టి అర్థమైన తర్వాత ఇక వానికి కోరికలు ఉండవు. కామ సంకల్పవర్జితంలో ఉండును ఎవని యొక్క కర్మలు జ్ఞానాగ్ని చేత దగ్ధమనరింపబడి ఉండునో అట్టివానినే విఘ్నులు పండితుడందురు. అందుకే చెప్తాడు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన అంటాడు. విద్యా వినయ సంపన్నత కలిగిన బ్రాహ్మణ్ణి ఎందును, కుక్క మాంసముని చండాలని ఎందును జ్ఞాని సమదృష్టి కలిగి ఉండును. సమదృష్టి ఉంటుంది. వాడి పాపి అనేది కానీ వీడు పుణ్యాత్ముడు అనేది కానీ జ్ఞాని దృష్టిలో లేదు. ఎందుకంటే ఇక్కడ 3 దృష్టులు ఉంటాయి. ఆత్మదృష్టి వేరు, శారీరక దృష్టి వేరు, మనోదృష్టి వేరు. కింద శారీరక దృష్టితో జీవిస్తారు. వాళ్ళ పదవులను బట్టి, వాళ్ళ ఇదిని బట్టి, వాళ్ళ డబ్బులను బట్టి వాళ్ళకి విలువిస్తారు. కొందరు మంచి గుణాలు కలిగినటువంటి వాడు మానసిక దృష్టితో చూస్తారు, కొందరు ఆత్మదృష్టితో చూస్తారు. అటువంటి ఆత్మదృష్టితో చూసేవానికి తేడాలు కనపడవు, అందరిలోనూ ఒకే ఆత్మే కనపడుతుంది. కాబట్టి వాడికి ఏమాత్రం కూడా విచ్ఛిన్నం మనసుకు ఉండదు. వీడు ఇది చేసినడే అంటే మానసిక దృష్టి కలిగినటువంటి వాడు కూడా ఆందోళన దిగుళ్ళు వస్తాయి. అయితే ఆత్మదృష్టి కలిగిన వానికి రాదు. ఎందుకంటే వాడు దాని వెనక ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్నే చూస్తాడు అర్జున. కాబట్టి తద్విద్ది పనిప్రాతేన ఉపదేశంతి ఏ జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. జ్ఞానం పొందాలంటే అటువంటి జ్ఞానం పొందినటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుగా సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి సేవలు చేస్తే, వాళ్ళను పరిప్రశ్న వినయంగా అడుక్కుంటే వాళ్ళు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు. కాబట్టి ఆ జ్ఞానం కోసం నువ్వు ప్రయత్నించు అని చెప్తాడు భగవానుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతావి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.